డీటెయిల్స్ చూద్దాం. ప్రజా ప్రభుత్వాన్ని 99 రోజుల కార్యక్రమం ప్రజలకు మరింత చేరువ చేసిందని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్. క్షేత్రస్థాయిలో వెళ్లని అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎస్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ ఆదేశాలు పాటించని అధికారులను ఉపేక్షించొద్దని ఆయన అన్నారు. ఇక మంచి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. గ్రామాల్లో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని శాఖలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల లిస్టు సిద్ధం చేయాలని, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి కార్యాచరణ రెడీ చేయాలన్నారు. అన్ని పాఠశాలల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక విద్యా వైద్య శాఖలో అఫీషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని పేర్కొన్నారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్పై సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక ఎంపీ నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణరావు, డీజీపీ సివి ఆనంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ కంటే ఇతర నగరాలు ముందున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రయాణించాల్సిన ప్రాంతాల్లో మెట్రో విస్తరణ జరగలేదన్నారు. ఏడాదికి 400 కోట్ల నష్టం వస్తుందని, మెట్రో విస్తరణకు సంస్థ ఒప్పుకోలేదన్నారు. ఇక ఐఆర్ఎఫ్సి లోన్ మంజూరు కాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో ఉన్న కిషన్ రెడ్డికి నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ కేటీఆర్తో కలిసి మెట్రో ఫేజ్ 2ను అడ్డుకున్నారన్నారు రేవంత్ రెడ్డి. సంవత్సరం 400 కోట్ల రూపాయల నష్టం వస్తుంది మెట్రో నిర్వహణ. కాబట్టి మేము ఫేజ్ 2 మాకున్న చేదు అనుభవాల దృష్ట్యా ఫేజ్ 2లో మేము భాగస్వాములం కాము అని స్పష్టంగా చెప్పిండ్రు. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇంకొక మెలిక పెట్టింది. కనీసం వాళ్ళని ఫేజ్ 2 విస్తరించుకోవడానికి, సీమ్లెస్గా ప్రయాణం చేయడానికి వాళ్ళతోని ఖచ్చితమైన ఒప్పందం తీసుకొని రండి, అప్పుడు మీకు ఫేజ్ 2కి మేము అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని రెండోసారి తిరకాసు పెట్టారు. మళ్ళీ ఎల్ఎన్టీని సంప్రదించినాం. మేము ఆ డెఫినెటివ్ అగ్రిమెంట్ కూడా మేము చెయ్యము. మా సంస్థ మీరేం నిర్మించుకోదలుచుకున్నారో మీరేమైనా నిర్మించుకోండి, మాది మాదే, మీది మీదే, మేము భాగస్వాములం కాము, భవిష్యత్తు నిర్వహణలో కూడా మీతో మేము చేరము, మేము దేనికి ఒప్పుకోమని చెప్పి ఎల్ఎన్టీ స్పష్టంగా తిరస్కరించింది. ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకుమించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు. కిషన్ రెడ్డి గారు, మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారు? మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అన్నీ నిలబడతా కేసీఆర్ మీద కేటీఆర్. దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి సిట్టానికి ఆ సిట్టి ప్రకారం పనిచేస్తుండు. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది, ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమి చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన నగరాలు ఇచ్చుకో. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా, ఎత్తుంటది తత్తుంటది, మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తుంటుంది గత్తుంటుంది, ఆ వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. ఈ హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలంటే ఇది చాలా అత్యవసరం. నిన్నదాకా మొన్న నరేంద్ర మోడీ గారు కూడా యుద్ధం జరిగినప్పుడు మీరు మెట్రోలలో వెళ్ళండి, మెట్రోని వాడండి, మీరు డీజిల్ తక్కువ వాడండి, వెహికల్లు తగ్గించుకోండి, అన్ని సూచనలు ప్రధానమంత్రి గారు చేసింది. సూచనలకు తగ్గట్టుగానే మరి మేము మెట్రో విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఆగుతుంది? కొన్ని టోటల్ డీటెయిల్స్ కిషన్ రెడ్డి గారు ఒప్పుకుంటే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారిని తెలంగాణలో ఉండే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలందరికీ సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇస్తా. మొత్తం అగ్రిమెంట్ కాపీలన్నీ కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఇవి కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ కాపీలు కాబట్టి నేను మీ అందరికీ ఇవ్వడానికి కొంచెం వెనక ముందు ఆలోచన చేస్తున్నా. సో అన్ని కిషన్ రెడ్డి గారి ముందర పెడతా. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మన దగ్గర రాష్ట్రంలో ఉన్న లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జర్నలిస్ట్ ఆల్సో కూడా ఇన్వాల్వ్ చేస్తాను. మీరు అందరు విని చూడండి. ఇక్కడ రాజకీయం నేను మాట్లాడడం లేదు, నా పాయింట్ రాజకీయం కాదు.
ఫేజ్ 1 మెట్రోని మనము స్వాధీనం చేసుకోవాలా, కొనుగోలు చేయాలా. ఫేజ్ 2 విస్తరణకు మనము అనుమతులు తెచ్చుకొని నిర్మించుకోవాలి. ఇదే నా లక్ష్యం. మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. అనుమతులు రాకపోవడం రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమని తెలిపారు. తనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు వల్లే కేంద్రాన్ని సీఎం ప్రశ్నించడం లేదని ఆరోపించారు కేటీఆర్. 71 సార్లు ఢిల్లీకి వెళ్లినా బీజేపీ రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదని, తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిని ప్రశ్నించలేని అసమర్థుడు రేవంత్ అని విమర్శించారు. ఇక ప్రధానిని ప్రశ్నించలేక ప్రతిపక్షాలపై నిందలు వేయాలని నీచ ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇక రెండో దశ ప్రాజెక్టు అనుమతులు సాధించలేకపోగా మొదటి దశ మెట్రోను ఆగం చేస్తున్న సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బెదిరింపులు, ఆస్తులను కొల్లగొట్టే కుట్రల వల్లనే ఎల్ఎన్టీ పారిపోతుందన్నారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఉనికిలో లేని ఊహా నగరానికి రెండో దశ మెట్రోను ప్రతిపాదించారని ఆరోపించారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమం తమకు స్ఫూర్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ నేల కోసం యువత చేసిన పోరాటం ఆదర్శమని, తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందన్నారు. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లైనా అమరవీరులను గుర్తించలేకపోయారన్నారు. 1200 మంది అమరులను ఇంకా ఎన్నేళ్లకు గుర్తిస్తారని ప్రశ్నించారు. అమరుల గౌరవార్థం సభ పెట్టుకుంటే అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ నేల కోసం జనసేన తన వంతు కృషి చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తెలంగాణలో జనసేనను ప్రారంభించినప్పుడు కేవలం ఒకే ఒక నిబద్ధత మాత్రమే ఉంది. అది మన దేశాన్ని బలోపేతం చేయటం, దేశ సమగ్రతని కాపాడటం, దేశ సమగ్రతకు కలిగించే ఎలాంటి విభజన శక్తులకైనా వ్యతిరేకంగా పోరాటం. దేశ సమగ్రత, దేశ శ్రేయస్సు తప్ప జనసేన స్థాపించినప్పుడు వేరే ఏ ఆలోచన నా మనసులో లేదు. కనీసం అధికార వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అసలు ఆ రోజున అలాంటి ఆశ కూడా లేదు. 2014 సాధారణ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే మనం ఈ పార్టీని స్థాపించాం. కానీ ఈ 12 ఏళ్ల ఈ ప్రయాణంలో, ఒక పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, చాలా పరాజయాలు ఎదుర్కొన్నాం, ఆశలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మన అందరం నమ్మే ఒక బలమైన సిద్ధాంతానికి కట్టుబడి మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మన 7 ప్రాథమిక సూత్రాలను బలంగా పట్టుకుని నిలబడ్డాం. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా వాటిని వదలకుండా ముందుకు సాగాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై, కాంగ్రెస్పై చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పదే పదే తెలంగాణను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. రాజకీయాల్లో విచ్చలవిడిగా మాట్లాడడానికి ఇదేమీ సినిమా కాదని మహేష్ గౌడ్ హితవు పలికారు. పవన్ కళ్యాణ్ స్వతహాగా మాట్లాడడం లేదని, కేంద్రంలోని బీజేపీ నేతలు కించపరిచేలా స్క్రిప్ట్ ఇస్తే దానిని ప్రకారం పవన్ మాట్లాడుతున్నారన్నారు. ఆయన పూర్తిగా బీజేపీ ఆడించే తోలుబొమ్మలా మారిపోయారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ? బీజేపీ ఏ మాటలు పలుకుమంటే ఆ మాటలు పలుకుతా ఉన్నాడు. ఇంత కష్టపడితే, ఎందరు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందో ఆ సినిమా నటుడు తెలుసుకోవాలి. ఇదేం సినిమా కాదు. విచ్చలుడిగా ఇష్టారాజ్యంగా తెలంగాణ గురించి మాట్లాడతానంటే సినిమా డైలాగులు కాదు నువ్వు మాట్లాడుతున్నావు. తెలంగాణ చాలా ఏళ్ల తర్వాత కళ సాకారమైంది సోనియా గాంధీ దయ వల్ల. వచ్చిన తెలంగాణని 13 ఏళ్లుగా మేము జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే బీజేపీని ఇక్కడేదో తీసుకురావాలని ఒక చెడ్డ తలంపుతో వారు పలికే పలుకులు నువ్వు పలుకుతా ఉన్నావు. తెలంగాణ ప్రజలు చూడందే నీ సినిమాలు ఆడినాయా? నువ్వు ఇంత పెద్ద స్టార్ ఎట్లయినావు? తెలంగాణకి వరంగల్లో స్కాలర్షిప్స్ పంపిణీ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి 2.5 ఏళ్లు అవుతుందని, 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుడు పనులపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తుందని కొనియాడారు. ప్రభుత్వ అవినీతిని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నామన్నారు. అలాగే హైడ్రా చర్యలను ఎక్కడికక్కడ బీఆర్ఎస్ అరికడుతుందని సూచించారు. ఇక పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసే కార్యకర్తల కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వడం అంటే పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమేనని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. 500 మంది కార్యకర్తల పిల్లల కోసం తన జన్మదినాన్ని డబ్బులు వృధా చేయకుండా ఆ డబ్బులు పిల్లల కోసం, కార్యకర్తల కోసం వెచ్చించడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఇంత మంచి కార్యక్రమం కనుకనే ఇది బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం. ఈ
మంచి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని చెప్పి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. వాస్తవానికి మన ప్రభుత్వం పోయి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలలో అల్పాహార పథకానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజ్భవన్ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇక బ్రేక్ఫాస్ట్ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,44,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పొన్నం చెప్పారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ ఓవర్స్ తగ్గించేందుకు చర్యలో భాగంగా అల్పాహార పథకం ప్రవేశపెట్టినట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఇక ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సహకారంతో 800 కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. ఇక పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. ఇక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చేందుకు తల్లిదండ్రులు, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఇక ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పొద్దుగాలనే అమ్మ నాయన వేసి ఆకలికి టిఫిన్ తయారు చేయలేదని ఇబ్బంది. పొద్దుగాలు లేవగానే తొందరగా స్కూల్ పోవాలి, తయారై రావాలి, స్కూల్లో మంచి బ్రేక్ఫాస్ట్ ఉంది అని ఇంటికాడ అమ్మ నాయనకు బరువు పెట్టకుండా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకునే విధంగా మీరు పొద్దున్నే తయారై స్కూల్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ ఇక్కడ చేయండి. కానీ దాంతో పాటుగా మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుండ్రో అంతకంటే రెట్టింపు కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రులకు మీరు ఉన్నత స్థానానికి ఎదగాలని ఈ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. హైదరాబాద్ మల్లెపల్లిలో అమ్మ పాట, అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీతక్క చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలకు సర్టిఫికెట్లు అందజేసి యూనిఫామ్లు పంపించేశారు. ఇక ప్రతి చిన్నారి అంగన్వాడీలో చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ సేవలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే బడిబాట కార్యక్రమ లక్ష్యమని సీతక్క స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరను అందించడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో అత్యధికంగా అన్ని రకాల పంటలను పండించేది తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మద్దతు ధర కల్పించడం అనేది రాజ్యాంగపరమైన బాధ్యత అని వెల్లడించారు. ఇక మద్దతు ధర కల్పించాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా స్పందింపలేదన్నారు. ఇక తద్వారా రాష్ట్రాలపై అధిక భారం పడి అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఈ మార్కెట్ కొన్నటువంటి ఉత్పత్తుల్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్కి కానీ, ఇతర రాష్ట్రాలకు కానీ, ఇతర సంస్థలకు కానీ ఇచ్చేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొక్యూర్ చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసినటువంటి అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఆ ఉత్పత్తుల్ని తీసుకోవట్లేదు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడి ఈ వ్యవస్థలో అప్పుల పాలయ్యేటటువంటి పరిస్థితి. అబద్దాలు ఆడడం కాంగ్రెస్ నైజం, ఓటు చోరు చేసిందే కాంగ్రెస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్ వల్ల ఎంఐఎంకి సీట్లు, ఓట్లు తగ్గుతాయని బీఆర్ఎస్, కాంగ్రెస్ బాధ పడుతాయని ఎద్దేవా చేశారు. ఇక ఎస్ఐఆర్ నిర్వహించడం వలన దొంగ ఓట్లు, రోహింగ్యాల ఓట్లు ఉండవని తెలిపారు. ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని ఎస్ఐఆర్ మీద ఏదో విమర్శలు కురిసిస్తున్నారు. అదేదో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం అని చెప్పేసి, ఇదేదో మోదీ గారు పెట్టిన కార్యక్రమం అని చెప్పేసి వారు ఏదో ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ సంబంధించిన దాంట్లో మీ గతంలో కూడా చెప్పాం, మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఐఆర్ అనేది ఇప్పటి వరకు దేశంలో 12 సార్లు జరిగినాయి. 12 సార్లు జరిగినటువంటి ఒక నేపథ్యంలో ఎస్ఐఆర్ అనేటటువంటి ఒక దాన్ని ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ ఇది ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క సంవత్సరం అప్పట్లో 21 ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ ఓటింగ్ రైట్ చేసిన తర్వాత కొత్త ఓటర్లు నమోదైన తర్వాత చాలామంది షిఫ్ట్లు అవుతుంటారు, కొంతమంది ట్రాన్స్ఫర్ అవుతుంటారు, కొంతమంది చనిపోతుంటారు.
ఇవన్నీ ఎడిషన్కు డిలీషన్కు వీటన్నిటినీ ప్రతిసారి ఒక ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయాల్సిన అవసరం పడుతుంది. దాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ చేసిన ఆరోపణలపై స్పందించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పౌరుషం ఉంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. వడ్ల కొనుగోలులో కానీ ఇసుక రవాణాలో కానీ అవకతవకలకు పాల్పడినట్లు నిరూపిస్తే 48 గంటల్లో రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ లాగా తాను వర్గాలను విభజించి మాట్లాడనని చురగాలంటించారు. ప్రాణం పోయేంత వరకు కూడా ఎప్పుడు కూడా నమ్ముకున్న పార్టీని, నమ్ముకున్న కార్యకర్తలు, నమ్ముకున్న ప్రజలు, నిజాయితీగా పార్టీని నమ్ముకున్న, నిజాయితీగా దేవుడిని నమ్ముకున్న, ప్రజలు నమ్ముకున్న, మిమ్మల్ని నమ్ముకున్న మీరు మీలాగా ఒక వర్గాన్ని పెంచుడు, ఒక వర్గంతో ఇంకో వర్గాన్ని పోయి కలెక్టర్ కాంప్లైంట్ ఇప్పించుడు, ఇంకో వర్గాన్ని సంకలు పెట్టిన నేచర్ మాది కాదు. ఏదైతే నువ్వు మాట్లాడిన మాట ఒకటే మాట సులుపు మాట మాట్లాడుతున్న జీవన్ రెడ్డిను ఉపరిషం మాట్లాడిన మొన్నటి కాదు అన్న ఆ మీడియా దిగ్గాలని ఎందుకంటే ఒక అబద్ధాన్ని, పచ్చి మోసాన్ని కడుపు నిండా కుట్రబెట్టుకుని 2 సంవత్సరాలకే రాజ్యం. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం ఎకనామిక్ సూపర్ పవర్గా మారిందన్నారు ఎంపీ అరవింద్. అతి త్వరలో భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా హయాంలో 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలకు బడ్జెట్ 6 రెట్లు పెంచామని తెలిపారు. ఇక మోడీ ప్రభుత్వంలో ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయని, ఇక దేశంలో నక్సలిజాన్ని అంతం చేసిందని వెల్లడించారు. ఇక తెలంగాణలో అభివృద్ధిపై ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆరోపించిన అరవింద్, భూములు అమ్మడం, కమిషన్లపైనే రేవంత్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపించారు. ఎకనామికల్ సూపర్ పవర్గా భారతదేశాన్ని తీర్చిదిద్దుతా ఉన్నారు. ఆల్మోస్ట్ 4 ట్రిలియన్ ఎకానమీ భారతదేశం చేరింది 2025-26. అతి త్వరలో 5 ట్రిలియన్ దాటబోతా ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆల్మోస్ట్ 6 టైమ్స్ బడ్జెట్ పెరిగింది. 2 లక్షల కోట్లు ఉండే ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు. ఇప్పుడు 12.2 లక్షల కోట్లతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో పెరుగుతూ ఉంది. డేటా భారతదేశం కేవలం ₹10 ఒక జీబీకి. అందుకనే ఈ జీపేలు, ఫోన్ పేలు దానికాయించి చేస్తున్నారు. 314 రేపో మాపో నోట్లు కూడా బంద్ అయ్యి మంచిగా నోట్లకి ట్రాకింగ్ వస్తుందట. ఆదివాసీల సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కవిత ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపాన్ని ఆమె సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసులాపూర్ నాగోబా ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి మాత్రం జరగడం లేదన్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్ఫూర్తితో సామాజిక తెలంగాణ లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తున్నదని కవిత వెల్లడించారు. ఇంద్రవెల్లి అమరుల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వారి పోరాట స్ఫూర్తిని నింపుకొని ఆదివాసీల కోసం చిత్తశుద్ధితోని పనిచేయాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇంద్రవెల్లి స్తూపం దగ్గర ఇంద్రవెల్లి స్తూప నిర్వహణ కమిటీ సభ్యులందరి సహకారంతో ఇవాళ ఇక్కడ నివాళులు అర్పించుకొని నాగోబా దేవర దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాం. వారి దయ వల్ల మరి మంచిగా మా పార్టీ ముందుకు సాగుతుందని, ప్రజల సేవలో ఉండగలుగుతామని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సింగపూర్లోని భారత హై కమిషనర్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ వేగంగా అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. సెమీకండక్టర్లు, ఫుడ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. షిప్ బిల్డింగ్, ఏవియేషన్, రోబోటిక్స్ రంగాల్లో సహకారాన్ని కోరారు. సింగపూర్ వర్సిటీలు, ఏపీ విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యానికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. India is moving very fast. Originally, India was sleeping giant. Now, India is no more sleeping giant. It is happening place. I can say this much. I have seen politics in public life for the last 4.5 decades. In 91, we started economic reforms. 95, we సింగపూర్ పర్యటనలో ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. 30 నిమిషాల పాటు ఆయనతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటమ్, ఏఐ, యూనివర్సిటీలో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని కోరారు సీఎం. సెమీకండక్టర్ల తయారీకి ఏకో సిస్టమ్ కెపాసిటీ బిల్డింగ్లో తోడ్పాటు ఇవ్వాలన్నారు. అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో అర్బన్ గవర్నెన్స్లోనూ సహకారం కోరారు. ఏపీలో ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండిస్తున్న విషయాన్ని వివరించి ఉద్యాన ఆక్వా ఉత్పత్తులను
దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. ఇక పోర్టులు, ఎయిర్పోర్టుల అభివృద్ధితో పాటు వివిధ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఏపీతో సింగపూర్ కలిసి పనిచేయాలని కోరారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వివేక్ యాదవ్. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారని ఆయన అన్నారు. ఎలక్టోరల్ మీద అనుమానాలు ఉంటే బిఎల్ఓలను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఊర్లో లేకుంటే వారి కుటుంబ సభ్యులు సంతకం చేసి ఇవ్వాలని తెలిపారు. విదేశాల్లో ఉన్న వారి కోసం ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. విజయనగరం, శ్రీకాకుళం వెనుకబడిన జిల్లాలు కాదని వెనుక ఉండి నడిపించే జిల్లాలు అని అన్నారు హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా జిల్లా స్థాయి విజయోత్సవ సభ విజయనగరంలో నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆమె అన్నారు. త్వరలోనే భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్, స్టీల్ ప్లాంట్ లాంటి ఎన్నో పరిశ్రమలు రావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా ప్రజలకు సంక్షేమం అందించడంలో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. కర్నూలులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమానికి హాజరైన ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. గుడ్డలిపాటితో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ నిర్వహిస్తే పురుట్లోనే చంపేయాలని కుట్రలు పన్నారని విమర్శించారు. కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎదుర్కొని నియామకాలు చేపట్టామని తెలిపారు మంత్రి నిమ్మల. ఏపీ హోంమంత్రి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. ప్రతిపక్ష నేతల విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని ఆయన అన్నారు. అలంకరణ అనేది ఆడవాళ్లకు ఆభరణమని, అటువంటి అలంకరణపై వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్రంగా మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, మంత్రి అనితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో తూర్పు కాపుల ఆత్మగౌరవం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ వేపడ చిరంజీవితో పాటు తదితర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తూర్పు కాపులలో అనేక సంఘాలు వద్దని, ఒకే సంఘంగా ఉంటేనే అభివృద్ధికి సాధ్యమవుతుందని తెలిపారు. ఎవరు ఏం చేసినా కులంకి నష్టం జరగకుండా చూసుకోవాలని సూచించారు. విద్య ఉంటేనే అభివృద్ధికి సాధ్యమని, కమ్యూనిటీలో విద్యావంతులను తయారు చేసేందుకు అంతా కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి తూర్పు కాపుల సభ్యత్వం కార్యక్రమం నిర్వహించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అధికారానికి ముందు సంపూర్ణ మద్యం నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తారని వైసీపీపై ఫైర్ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో నాటుసారా, కల్తీ లిక్కర్ అమ్మకాలతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని పారదర్శకంగా చేస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని, వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఏవి ఉండవని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఏపీ, బెంగాల్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు, అలాగే తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు విస్తరించాయని, ఇవి హర్నై, షోలాపూర్, హైదరాబాద్, భద్రాచలం, కోరాపూర్, ఫుల్బానీ, రాంచీ, జమాయి, ముజఫర్పూర్ గుండా వెళ్తాయని పేర్కొంది. రాబోయే 4-5 రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాల మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లలోని మిగిలిన ప్రాంతాలకు, అలాగే ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. జైపూర్లో నిరసన కార్యక్రమంలో అతడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా కొందరు వ్యక్తులు అతడి వాహనం వద్దకు దూసుకువచ్చారు. అనంతరం అభిజిత్ చెంపపై కొడుతూ దాడికి యత్నించారు. వెంటనే స్పందించిన సిజేబీ కార్యకర్తలు అతడిని కొట్టిన వ్యక్తులపై మూకుబడి దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్లోవేకియాలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక బ్రాటిస్లావా నగరంలో మోడీకి స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫీకో ఘన స్వాగతం పలికారు. అనంతరం చారిత్రాత్మక బ్రాటిస్లావా కోటాలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఇక భారత్ స్లోవేకియా స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కలిసి పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ రంగాల సహకారాన్ని మరింత విస్తరించడంపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో ఒప్పందం కుదిరిందని, ఆ దేశంపై తమ నావిక దిగ్బంధన ముగుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ప్రపంచంలోని నౌకలు మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి, హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో అధికారిక ఒప్పందం సంతకాలు జరగనున్నాయి. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆ డీల్తో తమకు సంబంధం లేదని, లెబనాన్ సరిహద్దుల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి పిలిచే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇక ఇరాన్కు నరనరాల్లో వణుకు పుట్టించేలా ఒక గట్టి వార్నింగ్ కూడా జారీ చేశారు. అమెరికా, ఇరాన్ దేశాలు యుద్ధానికి ఎన్కార్డు వేస్తూ ఒప్పందం చేసుకున్నప్పటికీ తమ దేశ రక్షణ విషయంలో రాజీ పడేదే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది. ఇక శాంతి ఒప్పందం పేరుతో ఇరాన్ మళ్లీ హిజ్బుల్లాకు ఆయుధాలు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, నేరుగా ఇరాన్ గుండెల్లోకి తీసుకుపోతాయని టెహ్రాన్ను ఇజ్రాయెల్ హెచ్చరించింది. చమురు సంక్షోభం వేళ భారత్కు భారీ ఊరట లభించింది. మరో చమురు నౌక హర్ముజ్ను దాటింది. దీంతో అమెరికా ఇరాన్ డీల్ తర్వాత హర్ముజ్ దాటిన తొలి గ్యాస్ నౌకగా నిలిచింది దిశ. ఈ నౌకలో 62,370 మెట్రిక్ టన్నుల లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఉండగా జూన్ 18న దహేజ్ పోర్టుకు చేరుకొనున్నట్లు అంచనా వేస్తున్నారు.